నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్పై పోరుబాట కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అనంతపురం జిల్లా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్నటి రోజున జరిగిన విద్యుత్పై పోరుబాటలో అశేష జనవాహిని చూసిన తర్వాత ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి భారాన్ని మోపెన్నారు, దాన్ని మేము ఈ విధంగా కవర్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆ నిందేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. అయ్యా టీడీపీ నాయకులారా, వాస్తవాలు గ్రహించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏమున్నా ఆ బాధుడిని మేము తగ్గిస్తామన్నారు. ఈరోజు వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మేము ఈరోజు పెంచుతామని చెప్తున్నారు. మీరు మాట్లాడేదానికి మీ మాటలే విడ్డూరంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసిన విధంగా ఏ నాయకుడు కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు ఈ ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ 7 నెలల కాలానికే ప్రజలపై పెనుభారాన్ని వేస్తున్నారు. 15,483 కోట్ల రూపాయలు విద్యుత్పై అదనపు ఛార్జెస్ ప్రజలను ముక్కుపిండి వసూలు చేయాలని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేసినారు. ఇది వాస్తవం కాదా? దాని గురించి మాట్లాడండి. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏదన్నా తప్పులు ఉంటే మీరు మా ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన అడగండి. అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులందరికీ, కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాది ఒకటే సూటి ప్రశ్న. మొదటి సంతకం అంటే దాని అర్థము, దాని విలువ మీకు తెలుసా? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి సంబంధించి ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టారు. ఏ విధంగా దాన్ని ఎన్ని రోజుల్లో అమలు చేశారు మీకు గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టారు పెన్షన్ల మీద. ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు మొదటి సంతకాలను పెట్టి మొదటి సంతకం మెగా డిఎస్సీ అని చెప్పారు. మెగా డిఎస్సీ ఈరోజు దగా డిఎస్సీగానే మారిపోయింది. కానీ దాని గురించి ఏమైనా మీ ఆలోచన ఉందా? దాని కాలాన్ని పెంచుకుంటూ పోతున్నారే తప్ప డిఎస్సీని నిర్వహించి ఈ ఉద్యోగాలు కల్పించాలనేది ఎవరికైనా ఏదన్నా ఉందా? దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే బాగుంటుంది. గతంలో కూడా మీకు తెలుగుదేశం నాయకులకు గుర్తు చేస్తున్నాను, గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో కూడా ఈ విద్యుత్కు సంబంధించే హైదరాబాదులో 90 మంది ఎమ్మెల్యేలు విద్యుత్ భారాన్ని తగ్గించాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేస్తే ప్రజలు, రైతులు అందరూ రోడ్డుపైకి వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి 3 చనిపోయేదానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా? బహుశా చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడినా, నిజం చెప్పింది నెరవేర్చినా ఆయనకి ఏదో జరిగిపోతుందని ఒక భయం ఉంది. దాని నుంచి ఆయన బయటికి రావాలి. అదేవిధంగా నిన్నటి రోజు విద్యుత్ ఛార్జీల పైన వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. దీనిపైన కూటమి ప్రభుత్వం చేస్తున్న వాక్యాలు ఎలా ఉన్నాయంటే, అయ్యా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీ సీఎం, మీ డిప్యూటీ సీఎం, ఇలా క్యాబినెట్ హోదంతా మీరు పెట్టుకొని మీరు విద్యుత్ ఛార్జీలు పెంచాలా లేదా అనే నిర్ణయం మీ చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన ఈ విషయాన్ని రుద్దడం చాలా అసహ్యంగా ఉంటుంది. అదేవిధంగా గతంలో ఎస్సీ ఎస్టీకి ఉన్న 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కంటిన్యూగా చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా వీటిపైన చాలా నిరసన కూడా తెలుపుతామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్లో ఆర్సీపీ పార్టీ విద్యుత్ ఛార్జీల పైన చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం అంతా కూడా
భయంకరంగా సక్సెస్ అవడం వల్ల తెలుగుదేశం వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక జగనే దీనికి కారణం అని చెప్పి ఈరోజు చెప్తాడం జరుగుతుంది. మరి జగనే కారణమైతే జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, బియ్యం బండ్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, వాలంటీర్ వ్యవస్థనేమి, ఇవన్నీ కూడా రద్దు చేసినారు. మళ్ళీ మీరు అదేవిధంగా ఈరోజు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి భవన కార్మికులైతేనేమి, అనేకమైనటువంటి వివిధ కార్మికులైతే కూడా ఈరోజు పనులు లేక అతలాకుతలమై రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు కూడా అన్నీ కూడా నిలబెట్టుకునే పరిస్థితులకు వచ్చింది. ఇవన్నీ ఆలోచన చేయండి. మీరు అదే మరి ఇంతకుముందు మీ ఎన్నికల హామీలో అనంతపురం జిల్లాలో మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఏం చెప్పినారు? పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించి ఇస్తాం మీకు అని చెప్పినారు. మరి అదేవిధంగా మీరు ఈరోజు తగ్గించు కదా, మరి పెంచిన పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అయితే తగ్గించినారు, పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించి ప్రజలకు అందజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు